సాకే శైలజానాథ్ తాజాగా ఆయన వైసీపీలో చేరారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో. ఆయన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. అలాగే పీసీసీ చీఫ్గా కూడా పనిచేశారు. సీనియర్ నాయకుడు, రాయలసీమకు సంబంధించి. అటువంటి వ్యక్తి చేరారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ కలిసి వస్తుంది, లేదంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరూ కూడా రాబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తాజాగా ఒక తొలి మీట్ పెట్టారు వైసీపీ నాయకుడు హోదాలో. తొలి మీట్లోనే ఆయన ఒక 6 కొట్టారని అనుకోవాలేము. ఎందుకంటే ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇవి పార్టీకి విరుద్ధమా, లేదంటే ఆయన ఇంకా వైసీపీలో ఒక గీత ఉంటుంది, ఆ గీత దాటకూడదు, లైన్ ఉంటుందనేవి ఆలోచించలేదు, ఏంటో తెలియదు. కానీ ఆయన విజయమ్మ గురించి మాట్లాడారు. విజయమ్మ చురుగ్గా ఉన్నారని, ఆమె వైసీపీ నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన వైసీపీలో చేరిన నేపథ్యంలో అనంతపురంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారట. ఎందుకంటే ఒక పక్క విజయమ్మకేని షర్మిలకేని జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వివాదాలు జరుగుతున్నాయి ఆస్తులకు సంబంధించి. ఆమె నేను వెళ్ళిపోతున్నాను, నాకు నా బిడ్డ తరపున ఉండాలి, నా కొడుకు సక్సెస్ అయిపోయాడని చెప్పి ఓపెన్గా ప్రకటించి వైసీపీకి బాధ్యతల నుంచి ఆమె తప్పుకొని రాజీనామా చేసి ఆమె వెళ్ళిపోయారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీని తానే మొత్తం 175 అన్నట్టు ఆయనే నడుపుతారు. అంటే 175 నియోజకవర్గాలు ఎక్కడ చూసినా జగన్ కనిపించాలి, జగన్ చూసే ఓటేయాలన్నట్టుగా ఉంటుంది తప్ప వేరే నాయకుడు అసలు ఎవరు ఉండరు. 1 నుంచి 10లో ఎవరంటే 1 నుంచి 10 వరకు జగన్మోహన్ రెడ్డి పేరే వినిపిస్తుంది. 1 నుంచి 175 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పేరే వినిపిస్తుంది. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ ఈయన కొత్తగా వచ్చి కొత్త రాగం, కొత్త పల్లవి, విజయమ్మ రావాలి, పార్టీ తీసుకోవాలని ముందు ఆ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? వైసీపీ ఆయన మొత్తం ఏంటి, కుటుంబ పాలన చేయకూడదని కదా మొత్తం పక్కన పెట్టారు. షర్మిల గారికి కూడా అందుకే కదా ఎంపీ సీట్ ఇవ్వలేదనే కదా ఆమె బయటకు వచ్చి అంతరచ్చ చేసి తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా చేరి ఆయనకు వ్యతిరేకంగా ఒక పక్క మాట్లాడుతుంటే, మళ్ళీ విజయం వచ్చి పార్టీ బాధ్యతలు తీసుకోవాలి, విజయం వచ్చి వైసీపీలో చేరాలి అని ఈయన చెప్పడం మరి అదేందో అర్థం కాదు. కానీ ఓకే, ఆయన అభిప్రాయాన్ని అయితే ఆయన చెప్పారు. విజయం వస్తే పార్టీ నడుస్తుంది, ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని కాబట్టి, వైఎస్ఆర్ కుటుంబానికి అభిమాని కాబట్టి ఆయన ఆలోచనలో తప్పేం లేదు. కాకపోతే ఆ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో లేదు, ఎందుకంటే నిజంగా ఉంటే కనుక ఆయన పిలిస్తే విజయం ఎందుకు రారు. కాబట్టి శైలజానాథ్ ఫస్ట్ మీటింగ్లోనే ఆయన ఒక షాక్ ఇచ్చారా జగన్కి.